మొక్కజొన్న చెరకు ఉంటే చాలు మీ కారు రై రై. కార్లు బైక్లు నడిపే వారికి ఇది చాలా సంతోషకరమైన వార్త. రోజు రోజుకు పెరిగిపోతున్న పెట్రోల్ డీజిల్ నుండి విముక్తి కలగనుంది. ఈ విషయాన్ని మేం చెప్పడం కాదు, సాక్షాత్తు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీనే స్వయంగా ప్రకటించారు. 100% ఇథనాల్ తో నడిచే కార్లు బైక్ల తయారీని భారతీయ కంపెనీలు ఇప్పటికే ప్రారంభించాయి. త్వరలోనే ఈ రకమైన కార్లు బైకులు సాధారణ ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. వీటిని నడపడానికి పెట్రోల్ డీజిల్ వాడకం అవసరం లేదు. టాటా సుజుకి కంపెనీకి చెందిన వాహనాలనే ప్రస్తుతం తయారవుతున్నాయి. అతి త్వరలో రోడ్ల పైకి రానున్నాయి. ఈ తరహా ఫ్లెక్స్ ఇంజిన్ తో టొయోటా కారును తయారు చేసిందని, ఇందులో 100% ఇథనాల్ వినియోగిస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం తెలిపారు. ఈ రకమైన వాహనాల వల్ల కాలుష్యం ఉండదు. ఈ తరహా ఇంజిన్ తో కూడిన వాహనాలను తయారు చేసేందుకు భారతీయ కంపెనీలు ప్లాంట్లు ఏర్పాటు చేయడం ప్రారంభించాయని తెలిపారు. ఇందులో ఉపయోగించే ఇథనాల్ చెరుకు రసం, మొలాసిస్ మొక్కజొన్న నుండి ఉత్పత్తి అవుతుంది. జపాన్ ఆటో తయారీదారు టయోటా మహారాష్ట్రలో ఫ్లెక్స్ ఇంజిన్లతో కూడిన కార్లను తయారు చేయడానికి 20,000 కోట్ల రూపాయల పెట్టుబడిని ప్రకటించిందని గడ్కరీ చెప్పారు. ఇప్పటికే 3 కంపెనీలు పనులు ప్రారంభించాయి. దీంతో పాటు టాటా సుజుకి సంస్థలు కూడా ఈ తరహా ఇంజిన్తో వాహనాలను తయారు చేయడం ప్రారంభించాయి. సుజుకి ద్విచక్ర వాహనాల తయారీ గురించి మాట్లాడగా, టాటా ఫ్లెక్స్ ఇంజిన్లతో కార్లను తయారు చేస్తోంది. బజాజ్, టీవీఎస్ కూడా ఇటువంటి ఇంజిన్లతో బైక్లు, స్కూటర్లను తయారు చేసే పనిలో ఉన్నాయి. ఈ రకం వాహనాలు మార్కెట్లోకి రావడమే ఆలస్యం. ఎక్కడ చూసినా ఇథనాల్ పంపులు దొరుకుతాయి. ప్రస్తుతం పెట్రోల్ డీజిల్ దిగుమతులకే ఏటా 16 లక్షల కోట్ల రూపాయలు ఖర్చవుతున్నాయని గడ్కరీ చెప్పారు. ఫ్లెక్స్ ఇంజిన్ కారు తయారీ ప్రారంభించిన తరువాత నేరుగా రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. ప్రస్తుతం పెట్రోల్ పంపులు ఏర్పాటు చేస్తున్నందున ఇథనాల్ పంపులను ఏర్పాటు చేయనున్నారు. ఈ కొత్త ఇంధనం వల్ల వాహనదారులకు పెద్ద మొత్తంలో డబ్బు ఆదాతో పాటు రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కూడా ఉపయోగపడుతుంది. వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ మారుతుంది. ఇథనాల్ ఉత్పత్తి వినియోగం పెరిగితే దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ కూడా పూర్తిగా మారిపోతుందని నితిన్ గడ్కరీ అన్నారు. చెరకు రైతులకు నగదు లాభం ప్రారంభమవుతుంది. దీంతో పాటు మొక్కజొన్న సాగు చేసే రైతులకు మేలు జరుగుతుంది. అంతర్జాతీయంగా ఫ్లెక్స్ ఇంజిన్ ఏప్రిల్ 2022లో ప్రవేశపెట్టబడింది. అయితే భారతదేశం ఇప్పుడు ఈ రకమైన ఇంజిన్ను ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ నూతన టెక్నాలజీ వాహనాలు మార్కెట్లోకి వస్తే కాలుష్యం తగ్గడంతో పాటు దేశంలోని చెరకు, మొక్కజొన్న పండించే రైతులకు ఆదాయం గణనీయంగా పెరుగుతుందని కేంద్రం స్పష్టం చేస్తోంది.